హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ ఈ వేసవిలో చల్లచల్లగా చేసుకుని తినే కొబ్బరి ఐస్ క్రీమ్. కొంచెం సమయాన్ని కేటాయిస్తే చాలు, చాలా రుచికరమైన ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ని తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సినటువంటిది కొబ్బరికాయ. ఐస్ క్రీమ్ కోసం తీసుకునేటటువంటి కొబ్బరికాయ లేత కొబ్బరికాయ అయితే ఐస్ క్రీమ్ మంచి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయని కొట్టి దీంట్లో వాటర్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఈ కొబ్బరి నీళ్ళలోంచి కొన్ని నీళ్ళని ఐస్ క్రీమ్లోకి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి పైన ఉన్నటువంటి తొక్కని చెక్కుకోవాలి. ఇప్పుడు చెక్కుకున్న వీటన్నింటినీ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొన్ని కొబ్బరి నీళ్ళని పోస్తున్నాను. అలానే ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేస్తున్నాను. అలానే అరకప్పు చక్కెరని మెత్తగా పౌడర్ కింద చేసి వేస్తున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు పాలను పోస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ మంచి రుచి రావడం కోసం 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్కి కావాల్సినటువంటి మిశ్రమం తయారైంది. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసుకోవడమే. ఇలాంటి మోల్డ్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఒక చిన్న మట్టి పాత్ర కానీ లేకపోతే ఏదైనా స్టీల్ పాత్రలో వేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నా దగ్గర ఒక చిన్న మట్టి పాత్ర ఉంది. మిగిలినటువంటి మిశ్రమాన్ని దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సిల్వర్ కాయిల్ పేపర్తో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చూడండి, వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి 6 గంటల పైనే అవుతుంది. ఇప్పుడు వీటిని ఓపెన్ చేస్తున్నాను. మీరు మాలానే ఈ వేసవిలో చల్లచల్లని కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకోండి, తింటూ ఎంజాయ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలినటువంటి మిశ్రమాన్ని కుండలో వేసాం కదా, అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినటువంటి దాంట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. కాచిన పాలు ఒకటి ఉంటే చాలు, ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించే పనే ఉండదు. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే ఉండదు. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ ని. మీరు తప్పకుండా ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మీరు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి, మీకు నేను రిప్లై ఇస్తాను. అలానే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.